వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఒకప్పుడు వారిద్దరూ స్నేహితులు, ఒకే పార్టీలో కలిసి తిరిగిన వారు. పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. అందులో నేత కండువా మార్చడంతో ఆ పార్టీలో పెనుమార్పులు జరిగాయి. దీంతో మిత్రులుగా ఉన్నవారు ఒక్కసారిగా శత్రువులుగా మారారు. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. రాజకీయాల్లో మిత్రులే శత్రువులవుతారు, శత్రువులు మిత్రులు అవుతున్నారు అంటే అవుననే సమాధానాలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా సంగతి? నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకుడు. సమయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుని కాషాయం కండువా కప్పుకొని నిర్మల్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీపై దూకుడు పెంచారు. ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి మొదట సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఇటీవల ఆయనతో పాటు మరో 3 ఎమ్మెల్యేలను తీసుకుని రైతు సమస్యలను పరిష్కరించాలి అని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత నుంచి సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి కొనసాగని రోజులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటే ఉన్నారు. ఆయన అంచర్రెడ్డిగా పేరు పొందారు. బీజేపీ కండువా కప్పుకున్న మహేశ్వర్ రెడ్డి తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారా, లేదంటే కావాలనే ఆరోపణలు చేస్తూ ఇరకాటంలో పెడుతున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఆదేశాల మేరకు శాసనసభ పక్ష నేత హోదాలో కాంగ్రెస్ ను ఢీకొంటున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే టాపిక్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి. థ్యాంక్ యూ కిరణ్మయి. గత కొన్ని రోజులుగా దాదాపు వారం రోజుల నుంచి బీజేపీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్లో మొదటగా అతనే మహేశ్వర్ రెడ్డి ట్యాక్స్ల రూపంలో గవర్నమెంట్లో వసూలు జరుగుతుందని చెప్పేసి లేవనెత్తిన మొట్టమొదటి వ్యక్తి ఎలేటి మహేశ్వర్ రెడ్డి. సో దీనిలో భాగంగానే ఆర్ ట్యాక్స్, అలాగే బీ ట్యాక్స్, అలాగే త్రిబుల్ ట్యాక్స్ ఇవి వసూలు జరుగుతున్నాయని చెప్పేసి మొదట స్టార్ట్ చేసిన వ్యక్తి ఎలేటి మహేశ్వర్ రెడ్డి. అయితే ఈ ట్యాక్స్లు ఏంటి, ఈ ఆర్ ఏంటి, బి ఏంటి అని చెప్పేసి అతను గతంలో అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మీడియాకు చెప్పడం జరిగింది. ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి, బి ట్యాక్స్ అంటే బట్టి విక్రమార్క ట్యాక్స్ అని చెప్పేసి కొన్ని రోజులుగా ఆయన మీడియాలో కాంగ్రెస్లో కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు. తాజాగా ఇదే ట్యాక్స్తో పాటు ఇంకొక ట్యాక్స్ యాడ్ అని చెప్పేసి ఆయన 2 రోజుల క్రితం చెప్పడం జరిగింది. అదే యూ ట్యాక్స్. అయితే ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్తో పాటుగా యూ ట్యాక్స్ అంటే ఆర్యూబి రబ్ ట్యాక్స్ నడుస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి ఉత్తమ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఇవి ప్రస్తుతం రాజకీయంగా చాలా దుమారమే రేపుతుంది. ఎందుకంటే బీజేపీ నేతగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎవరిపైన కాదు, తనకు సొంతంగా తనతో కలిసి పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ పైన ఆరోపణలు చేయడం అని చెప్పేసి కొంచెం రాజకీయంగా చర్చ కూడా జరుగుతుంది. అయితే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు చేస్తున్న ట్యాక్స్ ఏంటి, ఎందులో జరుగుతున్నాయని చెప్పేసి ఆయన వివరంగా చెప్పడం జరిగింది. దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఒక మెమోరాండం కూడా తన ఎమ్మెల్యేలతో కలిసి ఇవ్వడం జరిగింది. సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత కొన్ని రోజులుగా కొన్ని వసూలు చేస్తున్నారు, కొన్ని స్కామ్ జరుగుతున్నాయి. టోటల్గా సివిల్ సప్లై శాఖలో 1000 కోట్లకు పైగా ఒక స్కామ్ జరిగిందని చెప్పేసి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది, ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ట్యాక్స్ ఏంటి, ఇవి ఎలా జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే ఆయన ప్రెస్ మీట్ పెడుతూ ఒక లెటర్ కూడా, బహిరంగ లేఖ కూడా ఈరోజు ఆయన రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన కూడా ఒక 18 క్వశ్చన్లు ఆయన వేస్తూ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే
దానికి సమాధానం చెప్పాలి. గత కొన్ని రోజులుగా నేను ప్రెస్ మీట్లు పెట్టి ఉత్తమ్ కుమార్ పైన ఆరోపణలు చేస్తున్నా కూడా ఆయన తప్పించుకుంటున్నారు. మరొక కాంగ్రెస్ నేతలతో ప్రెస్ మీట్ పెట్టి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే కమిషనర్తో ప్రెస్ మీట్ పెట్టి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దమ్ముంటే నేను చేసిన ఆరోపణలకు ఆయన చర్చకు సిద్ధం కావాలి. నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను, ఏ ప్లేస్ ఆయన చెప్పినా సరే నేను ఆధారాలతో సహా చర్చకు సిద్ధం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ పైన సవాల్ విస్తున్నటువంటి సందర్భం. అయితే తాజాగా ఈయన చేస్తున్న ఆరోపణల యూటాక్స్ ఏంటంటే సివిల్ సప్లైలో రైస్ మిల్లర్ దగ్గర కావచ్చు, అలాగే బిల్డర్ దగ్గర కావచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వచ్చిన డబ్బును కొంత భాగం ఢిల్లీ ఉన్నటువంటి రాహుల్ గాంధీకి కానీ అలాగే సోనియా గాంధీ కానీ ట్యాక్స్ రూపంలో తెలంగాణ స్టేట్ నుంచి అక్కడికి వెళ్తుందని చెప్పేసి ఈయన చేస్తున్న ఒక ఆరోపణ. అయితే ఇవి నా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేస్తున్నారు, కమిషనర్కు అందులో వాటా ఎంత, ఉత్తమ్ కుమార్ వాటా ఎంత అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్న సందర్భం. అయితే దానివల్ల ఈ ట్యాక్స్ వల్ల గత కొన్ని నెలలుగా సివిల్ సప్లైలో చాలా నష్టాలు వస్తున్నాయి. ఈ డబ్బంతా ఎటుపోతుంది? ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియాలి, ఆయనకు తెలియాలని చెప్పేసి నేను అతను కలవడం జరిగింది, మెమోరాండం కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తున్న సందర్భం. అయితే మిల్లర్ల దగ్గర నుంచి 22,000 కోట్ల బకాయిలు ఎందుకు వసూలు చేయడం లేదని చెప్పేసి ఈయన ప్రత్యేకంగా ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు మీరు ఇంతవరకు వసూలు చేయడం లేదు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎందుకంటే రైస్ మిల్లర్లు ఉన్నారు, బిల్డర్లు ఉన్నారు, వీళ్ళతో ఒక ఒప్పందం కూడా జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ఒప్పందం ఏంటంటే ఆల్రెడీ మే 15 ఈ నెల 15 కేంద్ర ప్రభుత్వము ఒక CMR దీని కింద రైతుల నుంచి వడ్లు కొంటానని చెప్పేసి ఒక ప్రకటన కూడా చేసింది. కానీ చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మళ్ళీ బిడ్డర్లను పిలుస్తుంది, మళ్ళీ ఎందుకు రైతు మిల్లర్లతో ఒప్పందం చేసుకుంది అంటే కేంద్ర ప్రభుత్వం పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఒక బదనాం చేసే కార్యక్రమం చేస్తుందని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కేంద్రం వడ్లు కొంటానని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు వాళ్ళతో ఒప్పందాలు చేసుకుందని చెప్పేసి దీన్ని చెప్పడం జరిగింది. అయితే దీనిలో భాగంగానే టెండర్లో భాగంగానే జలసౌదలో ఒక మీటింగ్ కూడా జరిగింది. బిడ్డర్లతో పాటు రైతు మిల్లర్ల అసోసియేషన్తో పాటు ఒక మీటింగ్ జరిగింది. మంత్రి కమిషనర్ చేపట్టినటువంటి ఈ మీటింగ్లో కమిషనర్కు ఉత్తమ్కు ఏంటి ఈ బిల్లులకు ఉన్న కమిషన్ చీకటి ఒప్పందం ఏంటి అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ అందరికి చెప్పాలని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. అయితే ఈ చీకటి ఒప్పందంలో ఒక 100 రూపాయల స్టాంపుపై కూడా వీళ్ళు ఒక ఒప్పందం రాసుకున్నట్టుగా తెలుస్తుంది. అది రాసుకొని వాళ్ళతో ఆ బిడ్డర్లు అలాగే రైస్ మిల్లర్లతో కమిషనర్తో సంతకాలు చేయించుకున్నది నిజం కాదా, దానిని కూడా నేను పూర్తి ఆధారాలతో బయట పెడతానని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నాడు. అయితే 2007 రూపాయలకు ఉన్నటువంటి కాస్ట్ బియ్యం కొనే దాని విలువ 2223 అంటే అదనంగా 2223 అంటే 223 రూపాయలు అదనంగా వీళ్ళు ఎక్కువ రాయించుకున్నారు. గతంలో 2007 రూపాయలు ఉండేది క్వింటాల్కి. అయితే ఇప్పుడు దాన్ని ఒక 223 రూపాయలు పెంచుతూ ఎక్స్ట్రాగా మరి రాయించుకున్నారు. అంటే ఇలా పెంచడం వల్ల ఏమవుతుందంటే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఈ లెక్క కడితే దాదాపుగా 8 కోట్ల ఆదాయం 8,000 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. అంటే గత ప్రభుత్వం కావచ్చు గత నెలలు కావచ్చు 2007 రూపాయలు ఉన్నటువంటి క్వింటాల్కు అయితే 2223 అదనంగా అంటే 223 అదనంగా రాయించుకోవడం వల్ల దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లెక్క కడితే దానిపైన 8,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ఈ ఆదాయం అంతా ఎక్కడ పోతుంది? తక్కువ ధరకు రైతుల దగ్గర నుంచి కొని అది తక్కువ ధర నుంచి రైస్ మిల్లర్లకు కొంటున్నారు. మళ్ళీ రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఎక్కువ ధరకు అంటే 5,700 రూపాయలు పెట్టి ఎందుకు కొనాల్సి వస్తుంది ప్రభుత్వము? రైట్ రాజశేఖరాచారి, బిల్డర్లు రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 800 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆరోపణలు అవాస్తవం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు. ఉత్తమ్ అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తే విచారణకు సహకరిస్తా అని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆధారాలని కూడా విచారణ కమిటీకి కూడా అందజేయడానికి సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు. మరోవైపు సివిల్ సప్లై శాఖలో జరిగిన 1,550 కోట్ల గోల్మాల్పై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తా అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. సివిల్ సప్లై శాఖపై పూర్తి ఆధారాలను బహిర్గతం చేస్తా అన్నారు. కమిషన్ల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అగ్రిమెంట్ రాసుకున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాలను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే ప్రజాపాలన అని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు, డీటెయిల్స్ ఇవ్వండి. చిన్మయి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో ఉండేవాడు. ఎన్నికల సమయానికి బీజేపీలో చేరి నిర్మల్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీపై దూకుడు పెంచారు. ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి మొదట సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఇటీవల ఆయనతో పాటు మరో 3 ఎమ్మెల్యేలను తీసుకుని రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత నుంచి సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి కొనసాగిన రోజులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ఉన్నారు. ఆయన అనుచరుడుగా పేరు పొందారు. బీజేపీ కండువా కప్పుకున్న మహేశ్వర్ రెడ్డి తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారా లేదా అంటే కావాలని ఆరోపణలు చేస్తూ ఇరుకటంలో పెడుతున్నారా అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఆదేశాల మేరకు శాసనసభ పక్ష నేత హోదాలో కాంగ్రెస్ ను ఢీకొంటున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మంత్రి 8,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలు అవాస్తవం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు. ఉత్తమ్ అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తే విచారణకు సహకరిస్తారని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆధారాలన్నీ కూడా విచారణ కమిటీకి కూడా అందజేయడానికి సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. మరోవైపు సివిల్ సప్లై శాఖలో జరిగిన 1,150 కోట్ల గోల్మాల్ పై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. సివిల్ సప్లై శాఖపై పూర్తి ఆధారాలను బహిర్గతం చేస్తారన్నారు. కమిషన్ల కోసం మంత్రి ఉత్తమ్ అగ్రిమెంట్ రాసుకున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాలను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే ప్రజాపాలన అని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. ఇద్దరు ఒకే కండువా కప్పుకున్నప్పుడు కలిసిమెలిసి ఉన్నారు. ఇంతలోనే కలిసి ఉన్నవారే కయానికి కాలు దూపుకున్నారంటే మహేశ్వర్ రెడ్డి అంతరంగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్ళు స్నేహంగా ఉన్న వ్యక్తిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయడంలో మహేశ్వర్ రెడ్డి అంతరంగం అడ్డుపడడం లేదు. సీఎం ను కలిసిన తర్వాతనే ఉత్తమ్ లక్ష్యంగా చేసుకుని వెనుక ఎవరు ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చిన్మయి. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ. ఇక ఇదే టాపిక్ సంబంధించిన మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్మయ్. తెలంగాణలోని ఒక్కసారిగా రాజకీయ సంబంధించినటువంటి సంచలనాలు సంబంధించినటువంటి రెక్కెత్తుతున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలోనే కాంగ్రెస్ పార్టీకి లో ఉన్నటువంటి ఎమ్మెల్యే సన్నిధిగా ఉన్నటువంటి పరిస్థితి. అతను ఇప్పుడు ఏకంగా పార్టీ మారి బీజేపీతో ఎమ్మెల్యేగా గెలవడంతో ఒకసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో కాదు ఇప్పుడు సంబంధించినటువంటి సివిల్ సప్లై మంత్రిగా ఉన్నారు. అతను 800 కోట్ల రూపాయలు స్కామ్ చేసి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డాడు అనేది స్పష్టంగా అతను చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో మిత్రులుగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి సంబంధించినటువంటి విధానాలు సంబంధించినటువంటి విధి విధానాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి ఆరోపణలు చేయని వ్యక్తి బీజేపీలోకి వెళ్లి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వైరుధ్యాల వల్లనే ఇది చేస్తున్నాడా లేకపోతే ఆధారాలు ఉంటే సంబంధించినటువంటి నివేదిక పరంగా ఎప్పటి వరకు ఎక్కడ చెప్తానని చెప్తున్నాడు కానీ ఎవరికి పిటిషన్లు కానీ ఎలాంటివి ఇవ్వలేదు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా ఇప్పుడు కేంద్రంలో సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మారినటువంటి వ్యక్తి ఒక్కసారిగా మిత్రభేదంతో వైరుధ్యం పెంచుకొని మాట్లాడుతున్నాడా లేకపోతే పార్టీల మధ్యన గొడవ సృష్టించడానికి జరుగుతుందా అనేది ఇప్పుడు ఉన్నటువంటి అనేక మంది చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడాడో అతనికి సంబంధించినటువంటి ఎవరైతే అతనిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏదైనా సంబంధించిన చర్యలు తీసుకుంటే అతనిపై నివేదిక పూర్తి స్థాయిలోని ఆధారాలు కూడా బయట పెడతారని ఒకసారిగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ గా ఉండి సంబంధించిన అనుచరులుగా పేరు పొందినటువంటి వ్యక్తి ఒకసారిగా పార్టీ మారడంతో పార్టీ మారి సంబంధించిన బీజేపీలోని కీలకంగా వ్యక్తి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పడం ఇది ఒక రాజకీయ చర్చగా మారినటువంటి పరిస్థితి. తెలంగాణలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన స్కామ్ చేశాడు సంబంధించినటువంటి గతంలో కాకుండా ఇప్పుడు సివిల్ సప్లై కూడా 800 కోట్ల స్కామ్ జరిగింది స్పష్టమైన ఆధారాలను చెప్తున్నారు. కానీ దీనికి ఒక రాజకీయ రంగు ఉన్నది అనేది కూడా మేధావి వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన ప్రయోజనాలు పక్కన పెట్టినట్టు చూస్తే వ్యక్తిగతంగాను దూషించుకోవడం వల్ల పార్టీలు కానీ సంబంధించిన ప్రజాస్వామ్యంలోని ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తులు ఇలా చేయడం సరైనది కాదని కూడా మేధావి వర్గాల చర్చనీయాంశం జరుగుతుంది. రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఇది వాస్తవికమా అవాస్తవం అనేది ఇంకా కమిటీలు కానీ సంబంధించినటువంటి
మేధావి వర్గాలు కూడా చర్చలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ పార్టీకి సంబంధించినటువంటి వాదోపవాదనలు పక్కకు పెడితే ప్రభుత్వంలో నిజాయితీగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ అయితేనేమి, గతంలో పనిచేసినటువంటి పార్టీ వాళ్ళు అయితేనేమి ఆరోపణలు చేసుకోవడం కాదు, ఏదైనా ఉంటే ప్రజల్లోకి వాళ్ళకు కూడా ఒక నిరూపణ చేసినట్లయితే ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అనేది మేధావుల్లో చర్చ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సవాళ్లకు ప్రతి సవాల్ విసురుతూ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. పొలిటికల్స్ లో మిత్రులు శత్రులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.